ఈ పుట్టిన కార్యం దైవార్చన సంవత్సరంలో అతి ముఖ్యమైనది. ఎందుకన్నా క్రీస్తు తన పాస్కా పరమరహస్యం ద్వారా మరణాన్ని ధ్వంసం చేసి మన జీవితాన్ని పునరుద్ధరించాడు. మానవ జాతి రక్షణము దేవునికి పరిపూర్ణ మహిమను చేకూర్చాడు. ఈ 3 దినాల భావాన్ని ఏకత్వాన్ని సూచిస్తూ ప్రభువు యేసుక్రీస్తుని సిలువ కూడిన పాస్కా విందును వారికి ఏర్పాటు చేసి ఆ రక్తం ద్వారా ఐగుప్తీయులు గురైన శిక్ష నుండి వారిని కాపాడారు. వారి విమోచనకు గుర్తుగా దానిని వారు ప్రతి ఏటా పాస్కాను చేసుకునేవారు. నూతన విధానంలో క్రీస్తు కూడా ఇలానే చేశాడు. తన శరీరమునే భోజనముగా, తన రక్తం పానముగా రక్షణ నిమిత్తం ప్రసాదించి తాను మరణం వచ్చే వరకు ఈ పాస్కానే కొనసాగించమన్నారు. దేవుడు ఎప్పుడు మనలను కూడా పాప బానిసత్వం నుండి రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. మనం వారు ప్రసాదించే రక్షణకు అర్హులు కావాలని క్రీస్తు మనకు ఇచ్చిన కట్టడములను నిర్లక్ష్యం చేయకుండా సరిగా అనుసరించి మన పాస్కా మహోత్సవంలో కొనియాడరు. పవిత్ర గురువారము ప్రభు భోజన స్మరణ దినము. మొదటి పట్టణము పాస్కా భోజన నియమములు. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పాడు. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటి గడువు. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కలుపుకొనవలయును.
ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతయి ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిని ఇంటి వాకిళ్ళ 2 నిలువ కమ్మల మీద అడ్డ కమ్మ మీద పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలయును. వచ్చే వరకు మీరు ఆయన్ని మరణమును ప్రకటించరు. 2వ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ కొరింథీయులకు మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సహోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశమును నేను ప్రభువు నుండియే పొంది తిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించును. దానిని తుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానమును చేయునెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజింపునెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునెల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటించుదును. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 15 వరకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 15 వరకు. అది పాస్కా పండుగకు మొదటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములలో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలయునను ఆలోచన కలిగించెను. తండ్రి
సమస్తము తన చేతికి అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పైవస్త్రములను తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చెయ్యుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నీవు నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములను మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమియూ కడుక్కొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను ప్రభువుడనై ఉన్నాను, మరియు ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగుకొనవలయును. నేను చేసినట్లు మీరును చెయ్యవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. నాగపురం సంఘము నుండి నాగదేశి చిరంజీవి గారు, మోపరు సంఘము నుంచి దాసరి రాంబాబు గారు, లింగమూరు సంఘము నుండి ఎలపర్తి జోసఫ్ శ్రీనివాసరావు గారు, మందపాడు సంఘము నుండి కమతం ఉదయ్ కుమార్ గారు, ఎరిగిపాడు సంఘము నుండి గోడపాటి కృష్ణ గారు, తట్టువేరు వన్ సంఘము నుండి జవనపుడి దుర్గారావు గారు, తమ్ములపాడు సంఘము నుండి బొల్లమరపు ఉపేంద్ర గారు, బేతవోలు సంఘము నుండి గోడపాటి శ్యామలరావు గారు, భోషణంగుల నుండి భాగ్యరాజు గారు. దయచేసి తెల్లని గుడ్డ
నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిత్యము పిలుచుచున్నావు. కావున ప్రభువా ఈ కానుకలని సముఖమునకు తెచ్చుచున్నా
ఒక గంట సేపు అయినా మేల్కొని ఉండలేకపోతేవా? మీ శోధన గురి కాకుండా ప్రార్థనలు వారిని వేళ ఈ సమయంలో మీ బిడ్డలు గురించి ఉన్నారు. ఇవి ఒక గెస్సమతో ఉన్నారు. ఇవి ఎలా ముందు కూడా ప్రభుత్వం పాటు గెస్సమతో ఉన్నా ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆయన రక్తం చెమట రూపంలో కాకపోతుంది. ప్రభుకి వేడుకుంటూ ఉన్నాను. మనందరినీ తలంచి ఆశీర్వాదం గురించి ఆలోచించి తండ్రి ఇష్టమైతే ఈ పాత్రను నాన్నని తొలగించు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
మీరు సరిగ్గా గమనించినట్లయితే మీ ఎదుట దివ్య సప్రసాదము, ప్రార్థన, ప్రేమ అనే ఆజ్ఞ మీ ముందులో ఉంచబడి ఉంది. ఈ పవిత్ర గురువారం మనందరి జీవితాలలో ఎంత ఆనందాన్ని నింపుతూ ఉన్నాయో అంతే దుఃఖాన్ని కూడా నింపుతూ ఉన్నాయి. ఎందుకు నేను దుఃఖము అని ఒకసారి ఆలోచన చేస్తే ప్రభువు మనందరినీ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, నా కొరకు నువ్వు ఒక్క గంట అయినా సరే ప్రార్థనలో గడపలేవా? ఈ తపోకాలంలో మనందరము పలు విధాలుగా విశ్వాసాన్ని కనపరిచాం. ఉపవాసాల ద్వారా చేశాం, దాన ధర్మాల ద్వారా ప్రార్థనలు చేశాము, శరీరాన్ని ఆదపెట్టుకొని ధ్యానాలు చేశాం. వీటన్నిటికీ మించి ప్రభుని యొక్క మనస్సుకు దగ్గరగా ఉన్నామా లేదా అని ఆలోచన చేయాలి. చిగురించి నీ ప్రేమ నా చిన్ని హృదిలో తొలిసారి
చేయండి.